అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం మరోసారి చర్చనీయాంశమైంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే కేడర్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో చివరి వరకు అభ్యర్థిత్వం కోసం పరిశీలనలో ఉన్న మహాసేన రాజేష్ పేరు మరోసారి తెరపైకొచ్చింది. ఆయనకు అవకాశం దక్కకపోవడానికి సీట్ల సర్దుబాటు కంటే స్థానిక రాజకీయ సమీకరణాలే కారణమని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేసే నాయకత్వం కావాలని, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతకే బాధ్యతలు అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. మరి పి గన్నవరం టీడీపీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే ఆసక్తి ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో నెలకొనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నియామకం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత 7 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడం, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ నాయకత్వంపై స్పష్టత రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి వ్యక్తమవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మహాసేన రాజేష్ పేరును మరోసారి ముందుకు తీసుకొస్తున్న ఆయన మద్దతుదారులు గత ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కకపోవడానికి సీట్ల సర్దుబాటు కాదు, లోకల్ ఫీలింగ్ అంశమే కారణమని వాదిస్తున్నారు. దీంతో పి గన్నవరం టీడీపీ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గత 7 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడం పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహానికి గురిచేస్తోందని కార్యకర్తలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న ఇన్ఛార్జ్ నియామకంపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల సమన్వయం, కేడర్లో ఉత్సాహం వంటి అంశాలపై ప్రభావం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్ఛార్జ్ ఎంపిక విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం స్థానిక నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరుతుంటే, మరో వర్గం వాళ్లు మాత్రం పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నియోజకవర్గంలో కేడర్ను ఏకతాటిపైకి తీసుకురాగల నాయకుడిని ఎంపిక చేయాలని అభిప్రాయపడుతోంది. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ పేరు మరోసారి బలంగా వినబడుతోంది. 2024 ఎన్నికల టైంలో టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు చివరి వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరికి అవకాశం దక్కలేదు. ఆ నిర్ణయానికి సీట్ల సర్దుబాటు కారణం కాదని, లోకల్ ఫీలింగ్ అంశమే ప్రధాన కారణమని మహాసేన రాజేష్ మద్దతుదారులు, పార్టీ వర్గాల్లోని కొందరు ఇప్పటికే అభిప్రాయపడుతూనే ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడికి అవకాశం దక్కకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేసిందని వారు చెబుతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మరోసారి పునరావృతం కాకూడదని మహాసేన రాజేష్ మద్దతుదారులు కోరుతున్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచారని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, పార్టీని బలోపేతం చేసే నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈసారి పార్టీ బాధ్యతలు మహాసేన రాజేష్ కి అప్పగిస్తే కేడర్లో కొత్త ఉత్సాహం వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర ఆశావహుల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వ్యక్తిగత సమీకరణాల కంటే పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎన్నికల్లో విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. దీంతో ఇప్పుడు పి గన్నవరం రాజకీయాల్లో అందరి దృష్టి టీడీపీ అధిష్టానం ప్రకటించే నిర్ణయంపైనే నిలిచింది. పార్టీని గెలిపించే నాయకత్వం కావాలని, 7 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ఇన్ఛార్జి లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈసారి కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడినే అధిష్టానం నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. దీంతో పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం స్థానికంగా కీలక రాజకీయ అంశంగా మారింది. అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది పార్టీ భవిష్యత్ వ్యూహం, స్థానిక రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మహాసేన రాజేష్ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఇతర ఆశావహులు కూడా పోటీలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చివరకు తెలుగు తమ్ముళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.